ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ని ట్యాప్ చేయడం చాలా సులభం. అందుకని నేను అప్పీల్ చేసింది వీవీప్యాట్ వచ్చిందంటే అది ఆ రోజు నేను పోరాడి ఆ వీవీప్యాట్ తీసుకొచ్చాం. ఈరోజు అవన్నీ కూడా కౌంట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో మనం ఎవరికి ఓటేసామో చూసే హక్కు మనకుంది, నచ్చిన వ్యక్తికి ఓటేసే హక్కు ఉంది. అదే సమయంలో మళ్ళీ అవసరమైతే డౌట్ వస్తే పేపర్ బ్యాలెట్స్ కూడా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తూ ఉంటే ప్రజాకూటమి 100% కాదు 1000% మనం గెలుస్తున్నాం. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు తమ్ముళ్ళని అడుగుతున్నా. ప్రజాకూటమి గెలవడం అవసరమా లేదా? అవసరమైతే గట్టిగా చప్పట్లు కొట్టి అవసరమని చెప్పండి. పోరాడతారా లేదా? భయపడతారా? భయపడితే శాశ్వతంగా నష్టపోతాం. తెలంగాణలో మిగులు బడ్జెట్ కానీ అనేక అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరం బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పెట్టుకుని దేశంలో ఎక్కడా లేనటువంటి హైదరాబాద్ నగర్ తెలంగాణకు ఉంది. రెండో విషయం, తెలంగాణలో యువత మీకు అవకాశాలు ఇస్తే, మిమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ తెలంగాణ యువతకుంది. ఇంకో పక్కన భూమి కానీ వాతావరణం కానీ తెలంగాణకు అవకాశంగా ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే పేదరికాన్ని నిర్మూలించడమే కాదు, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఈ తెలంగాణ ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కానీ 4 సంవత్సరాలు ఓసారి బాధేస్తుంది. ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, అప్పులు పెరిగాయి, చాలా దారుణంగా తయారైంది. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు. అదే సమయం మళ్ళీ ఇంకొక మీటింగ్లో మాట్లాడతా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరాలని గట్టిగా చెప్పాలి, ప్రజాకూటమి ఐక్యత. హైదరాబాద్లో ఉండేవాడికి వినపడాలి. బీజేపీకి ఓట్లు లేవు కానీ హెలికాప్టర్లు ఉన్నాయి, ఇక్కడ కూడా తిరుగుతున్నారు, డబ్బుల సంచులతో వచ్చారు, వాళ్ళకు కూడా వినపడాలి. ప్రజాస్వామ్య కూటమి ఐక్యత, ప్రజాస్వామ్య కూటమి ఐక్యత. తమిళలో నేను జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను అడుగుతున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ, అందరూ ప్రజాకూటమి అభ్యర్థులు గెలిపిస్తారా? నమ్మకమేనా? గెలిపిస్తామంటే 2 చేతులు ఎత్తండి. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా దీంట్లో టీఆర్ఎస్ పంపించిన మనుషులు కానీ బీజేపీ పంపించిన మనుషులు ఉన్నారా? లేరు. గట్టిగా రాష్ట్రం మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లో మారుమోగేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడం అవసరమా లేదా దేశ స్థాయిలో? అందుకని నేను కానీ రాహుల్ గాంధీ గారు కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి అన్ని పార్టీలతో 10వ తారీఖు ఒక సమావేశం కూడా పెట్టుకున్నాం. ఇది ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్. నేను అడుగుతున్నా కేసీఆర్ని, మీరెక్కడుంటారని. ఎంఐఎంని అడుగుతున్నా, మీరెక్కడుంటారని. బీజేపీతో ఉంటారా
నరేంద్ర మోడీతో ఉంటారా లేకపోతే ఇటు వస్తారా ఎటు పోతారని అడుగుతున్నా. ఏం తమ్ముడు, అవునా కాదా? ఎవరైనా కేసీఆర్ కోటేస్తే ఎంఐఎం కోటేస్తే పరోక్షంగా నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.